సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నా నామాన్ని చెబుతున్నా నువ్వు వెంటనే నన్ను తాకు బిడ్డ, ఇది నా కట్టలి, ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, నన్ను నమ్మిన వారిని, నన్ను నమ్మి పూజించేవారు అస్సలు దిగుపడనవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటాను. నీవు నన్ను మొక్కినందుకు నీకు అన్ని అదృష్టాలు అందిస్తాను. కాబట్టి ఉత్సాహంగా ఉండు. అసలు జరిగిపోయినది అయిపోయింది, దాని గురించి ఆలోచన ఎందుకు చెప్పు? ఒకవేళ ఆలోచిస్తే ఎలా దాన్ని మార్చుకోవాలి అని మాత్రమే నువ్వు ఆలోచించాలి. పోయిన దాని గురించి బాధపడుతూ ఉంటే వస్తుందా చెప్పు? అందుకు 100 రెట్లు మంచిగా జరుగుతుంది అని నువ్వు ఆలోచించుకోవాలి. దానికోసం తయారుగా ప్రయత్నించాలి. రాబోయేది అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నిన్ను శిఖరం తాకే దూరం అతి తొందరలోనే ఉంది. నేను నీకు దానికి సహకారం చేస్తాను. నా ప్రియమైన బిడ్డవు నువ్వు. ఆనందంగా ఉండబోతున్నావమ్మా. సాయిరాం సాయిరాం అని నన్ను మీ కష్టాల్లోనూ నష్టాల్లోనూ చెప్పి పిలవండి. తప్పకుండా నేను వచ్చి ఏదో ఒక రూపంలో నీ సమస్యను, కష్టాన్ని తీరుస్తాను. నీ జీవితంలో అదృష్టకాలం వచ్చేసింది బిడ్డ. ప్రేమతో, భక్తితో ఎవరైతే నాకు నీరు, ఆహారం ఏదైనా సరే సమర్పిస్తారో ఎంతగానో నేను సంతోషిస్తాను. దానికి బదులుగా 100 రెట్లు కాదు 1000 రెట్లు నేను బహుమతి మీకు అందిస్తాను బిడ్డ. నీ నిజాయితీకి, ప్రేమకు నేను ముగ్ధుడినయ్యాను. అతి త్వరలో నీ నిస్వార్థానికి బహుమతి కూడా నీవు అందుకోబోతున్నావు. ఇక నుంచి నీ జీవితం అద్భుతంగా అందిస్తాను తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా, నీడగా నీ వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటాను. ఎంతమందిని ఎన్ని అన్నా కూడా, హేళన చేసినా కూడా అన్నీ మౌనంగా విని ఊరుకో. మౌనానికి మించిన ఆయుధం లేదు. జరుగునా అసలు జరగదా అనే ఒక మనవేదన ఎందుకు చెప్పు? తప్పకుండా జరుగుతుంది అని నమ్ము. నీ కోరిక తీరేందుకు పోరాటానికి నేను ఉన్నాను కదా, అన్నీ నేను జరిపిస్తాను అనే ఒక నమ్మకాన్ని నీలో పెంచుకో. నువ్వు నా దగ్గర పెట్టిన కోరికలు ఎప్పుడు నెరవేరుతాయనే కదా నీ ఆలోచన. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నెరవేరుతాయి. నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు. నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే నీ మనసే కదా గాయపడుతుంది. నీ జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటావా చెప్పు? ఈ సాయి నా 2 చేతులు చాచి నిన్ను కాపాడుకుంటానమ్మా. ఇక అతి కొద్ది రోజుల్లో అన్నీ సరిగా అవుతాయి. నిన్ను నేను రక్షించుకుంటాను అని చెప్పినప్పుడు నీకు ఎలాంటి భయమూ అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులైనా సరే నీ కోరిక, ఆశలు ఆలస్యం అవుతున్నాయి అంటే అది చాలా విలువైనదిగా ఉంటుంది. తర్వాత నీకు రాబోయేది అమితమైన సంతోషాన్ని ఇస్తుంది అని నమ్ము. నీ నిజమైన మనసుకు, నిజాయితీ గల మనసుకు అంతే మంచి జరుగుతుంది. నీ కళ నెరవేరుతుంది బిడ్డ. నీ మంచి మనసుకి అంతా మంచే జరిపిస్తాను. అది రేపే కూడా అవ్వచ్చు. నా మీద నమ్మకం ఉంచి, నేనే గతి, సాయే శరణం అని నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు? ఇక అతి త్వరలో నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. నీ జీవితం నా బాధ్యత, అంతా నేను చూసుకుంటాను కదా. నా నామాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉండు. ఎప్పుడు నీ వెంటే నేను ఉంటాను. నీవు కింద పడితే పట్టుకోబోయేది నేనే. నిన్ను కింద పడనివ్వకుండా కాపాడుకునేది నేనే. అయ్యో పడబోయాను అని బాధపడకుండా నా సాయి నన్ను లేపారు అని ఆనందపడు. నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరమ్మా. నిన్ను తాకాలంటే ఈ బాబాని ముందు తాకాలి అని గుర్తుంచుకో. ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? మంచే తలువు, మంచే జరుగుతుంది. ఈ సాయి నీకు ఎల్లవేళ అండగా ఉంటాను. ఈ సాయి అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.